ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నేడున్నటువంటి వేగవంతమైనటువంటి ప్రపంచంలో అన్నీ కూడాను వేగంగానే జరగాలని ప్రతి మానవుడు కూడా కోరుకుంటున్నాడు. అటువంటి సమయంలో ఆ వేగాన్ని అందుకోలేక లేదా ఉన్న చోటనే స్థిరంగా ఉండలేక ఎంతగానో మానసిక ఒత్తిడికి గురయ్యి ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మరి అనేక మందిని సంప్రదించినప్పుడు వారు చెప్పేది ఏంటంటే, మీరు మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి. ధ్యానం చేసినట్లయితే కనుక మీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది అని అనేక మంది చెబుతూ ఉంటారు. ఒత్తిడి నుండి మీకు విడుదల కలుగుతుంది అని చెప్తుంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ యొక్క ప్రతి ఒత్తిడుల నుండి, ప్రతి టెన్షన్స్ నుండి, లేదా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యల నుండి విడుదల పొందుకోవాలి, లేదా వాటిని ఏ రీతిగా ఎదుర్కోవాలో, ఏ రీతిగా వాటి నుండి విడుదల పొందుకోవాలో అనేటువంటి విషయాన్ని అయితే సూటిగా, స్పష్టంగా, తేటగా తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. కీర్తనలు 1వ అధ్యాయము 1 వచనం నుండి మనం చూసుకున్నట్లయితే దేవుడు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎరును నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. ఈ లోకంలో నీకు కలిగినటువంటి ఒత్తిడులు, లేదంటే గనక ప్రతికూల పరిస్థితులను బట్టి నీవు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు నీకు కలిగినటువంటి ఆ యొక్క ఒత్తిడుల నుండి ఉపశమనం పొందాలంటే నువ్వు ధ్యానం చేయాలి, లేదా మెడిటేషన్ చేయాలని చెప్పవచ్చు. ధ్యానం లేదా ఆ యొక్క మెడిటేషన్ చేసినప్పుడు నీకు ఆ సమయం వరకు కాస్త మెంటల్గా రిలీఫ్ అనిపించవచ్చు, మానసికంగా ప్రశాంతత అనిపించవచ్చు. కానీ మరలా ఆ యొక్క పరిస్థితులు నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు మరలా ఎంతగానో తలడిల్లిపోతూ ఉంటావు. కానీ దేవుడు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తున్నాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో. అంత మాత్రమే కాదు, మరి ఆయన ఏ రీతిగా జీవిస్తే నీ యొక్క ప్రతి పరిస్థితి నుండి నీ విడుదల పొందుకుంటావు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. మనం ఏ రీతిగా జీవించాలనంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండవద్దు అని అంటున్నారు. ఈ ముగ్గురు వ్యక్తుల యొద్ద కూడాను నీవు ఉండవద్దు అని చెప్పేసి అయితే దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఏం చేయాలని మరి దేవుడు తెలియజేస్తున్నాడు? ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి దినము కూడా మనం ధ్యానించాలంట. ప్రతి దినము కూడా మనం ధ్యానించినట్లయితే నువ్వు ప్రత్యేకించి దేవుని కొరకు, అయ్యా నా యొక్క సమస్య నుండి నాకు విడుదల కలుగచేయి, లేదంటే ఈ యొక్క సమస్యలో ఉన్నాను, ఏ రీతిగా దాన్ని నేను సాల్వ్ చేసుకోవాలి, ఇలా నువ్వు దేవుణ్ణి అడగనవసరం లేదు. ప్రతి దినము కూడా నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని నీవు చదువుతూ ఉన్నట్లయితే కనుక దేవుడు నిన్ను జ్ఞానముతోటి నింపుతాడు. అంత మాత్రమే కాదు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య నుండి కూడా ఏ రీతిగా విడుదల ఇవ్వాలి అనేది కూడాను దేవుడు నీకు తెలియజేస్తాడు. విడుదల పొందుకోవాలనేది కూడాను నీకు తెలియజేస్తాడు. ప్రతి సమస్యల నుండి కూడాను, ప్రతి పోరాటాల నుండి కూడాను దేవుడు నిశ్చయముగా నీకు విడుదల కలగజేస్తాడు. అంత మాత్రమే కాదు, నీ జీవితం ఆ రీతిగా ప్రతి దినము కూడా ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని నీవు ధ్యానించినట్లయితే నీ జీవితం ఏ రీతిగా ఉంటుందో మరి దేవుడు తెలియజేస్తున్నాడు. నీటి కాలువలో నాటబడినటువంటి చెట్టు ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా నీ జీవితం సఫలమైనటువంటి జీవితముగా ఉంటుంది. పుష్పించి, ఫలించి, సమృద్ధి అనుభవించేటువంటి జీవితముగా నీ జీవితం ఉండబోతుంది. హల్లెలూయా.
ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే నీకున్నటువంటి ఒత్తిడులను బట్టి, నీకున్నటువంటి సమస్యలను బట్టి, నీవు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి ఎవరెవరో మనుషుల ఎదుకు వెళ్ళి నువ్వు సలహాలు తీసుకొని వాటిని పాటించి మరి కొద్ది కాలం మాత్రమే మరి వాటి నుండి ఉపశమనం పొంది ఆ తర్వాత నువ్వు కృంగిపోయేటువంటి స్థితిలో నీవు ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. కానీ నీవు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడాను శాశ్వతంగా నీకు విడుదల కలగజేయాలని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నిశ్చయంగా ఇప్పటి వరకు కూడాను మరి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించేటువంటి అలవాటు నీకు లేకపోయినట్లయితే గనక పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే ప్రతి దినము తప్పకుండా నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించు. అదే రీతిగా మరి పైన తెలియజేసినటువంటి రీతిగా దుష్టుల ఆలోచన చొప్పున ఒక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండవద్దు అంటున్నారు. మరి చేయకూడనివి ఏంటో చేయాలి, చేయాల్సినవి ఏంటో కూడాను దేవుడు ఇక్కడ తెలియజేస్తాడు. కాబట్టి మరి చేయాల్సినవి మాత్రమే చేస్తూ మరి విడిచిపెట్టకుండా ఉంటే మనమైతే గనక మేలు పొందుకోలేము. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టాలి, దేవుడు చేయమని చెప్పింది చేయాలి. అప్పుడు చేసినప్పుడు ఖచ్చితంగా నీ జీవితము ఫలభరితమైనటువంటి జీవితంగా ఉంటుంది. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.